హలో అండి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే ముఖ్యమైన రోజుల గురించైతే తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మనకు ఈ నెలలోనే శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది కదండీ. అన్నీ కూడా విశేషమైనటువంటి పర్వదినాలే వస్తాయి ఈ శ్రావణ మాసంలో. అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది తెలుసుకుందాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఆగస్టు 1 గురువారం ప్రదోష వ్రతం, ఆగస్టు 2 శుక్రవారం మాస శివరాత్రి, ఆగస్టు 3 శనివారం ఆశ్లేష కార్తె, ఆగస్టు 4 ఆదివారం ఈ రోజున అమావాస్య. ఈ రోజుటితో మనకు ఆషాఢ మాసం పూర్తవుతుంది. అలాగే ఈ రోజున స్నేహితుల దినోత్సవం, అదే అండి ఫ్రెండ్షిప్ డే. అలాగే బోనాలు. ఆగస్టు 5 సోమవారం శ్రావణ మాసం ప్రారంభం. అలాగే సోమవార వ్రతం కూడా ఈరోజు. ఆగస్టు 8 గురువారం చతుర్థి వ్రతం, ఆగస్టు 9 శుక్రవారం గరుడ పంచమి నాగపంచమి, ఆగస్టు 10 శనివారం కల్కి జయంతి స్కంద షష్ఠి, ఆగస్టు 13 మంగళవారం దుర్గాష్టమి వ్రతం, ఆగస్టు 14 బుధవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం, ఆగస్టు 15 గురువారం భారత స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 శుక్రవారం శ్రావణ పుత్రద ఏకాదశి వరలక్ష్మి వ్రతం సింహ సంక్రమణం, ఆగస్టు 17 శనివారం శని త్రయోదశి ప్రదోష వ్రతం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి, ఆగస్టు 19 సోమవారం శ్రావణ పూర్ణిమ. దీనినే జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే రాఖీ పండుగ, సత్యనారాయణ స్వామి వ్రతం, అదే అండి పౌర్ణమి వ్రతం, వైకానస హయగ్రీవ జయంతి ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం, ఆగస్టు 22 గురువారం సంకటహర చతుర్థి, ఆగస్టు 24 శనివారం రక్షా పంచమి బలరామ జయంతి, ఆగస్టు 26 సోమవారం శ్రీ కృష్ణాష్టమి, ఆగస్టు 30 శుక్రవారం పుబ్బా కార్తె, ఆగస్టు 31 శనివారం శని త్రయోదశి ప్రదోష వ్రతం. ఇంతే అండి. వీడియో చూసారు కదా. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.